మహిళా ఉద్యోగులు కేవలం పోలీస్ స్టేషన్ విధులకే పరిమితం కాదని నిరూపిస్తున్నారు కరీంనగర్ సిబ్బంది. ఎంత కఠినమైన విధుల్లోనైనా సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు. ఇజ్రాయెల్ తరహా క్రావ్ మగా శిక్షణ పొంది ఔరా అనిపిస్తున్నారు మహిళా పోలీసులు. పోలీసు విధులు నిర్వర్తించడం కత్తిమీద సామి, అందులోనూ మహిళలకు సవాలే. ఇక ప్రత్యేకంగా బ్లూకోట్, పెట్రోలింగ్, క్విక్ రియాక్షన్ టీంల విధుల్లో అతివలు రాణించడం మామూలు విషయం కాదు. అలాంటి సాహసోపేతమైన కార్యాన్ని నిర్వర్తిస్తున్నారు కరీంనగర్ మహిళా పోలీసులు. పురుషులకే పరిమితమైన బ్లూకోట్ విధుల్లో రాటుతెలారు. పోలీస్ స్టేషన్ బందోబస్తుతో పాటు నిరంతరం గ్రామాల్లో సంచరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు. కేవలం లాఠీలకే పరిమితమైన మహిళా పోలీసులు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధునాతనమైన ఆయుధాలతో కనిపిస్తున్నారు. క్రావ్ మగా శిక్షణ పొంది రాటుతేలిన మహిళా పోలీసులు తాము ఏ విధులు నిర్వర్తించడానికైనా సంసిద్ధమంటున్నారు. డైల్ 100కు సమాచారం రాగానే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఈ స్టేట్లోనే మొట్టమొదటిసారిగా మన కరీంనగర్ కమిషనరేట్ లో పెట్టడం అనేది మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది. ఇది ఎగ్జైటింగ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు మా సార్లు అందరూ ఎంకరేజ్మెంట్ చేశారు. ఇప్పుడు పెట్రోల్ కార్ డ్రైవర్ గా నన్నే పెట్టారు, నేనే నడిపాను. కార్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కూడా అసలు మగవాళ్ళతో సమానంగా నేను వాళ్ళతో పాటుగా నేను కూడా పెట్రోల్ కార్ నడుపుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉన్నది. సిపి గారు మా క్యూఆర్టీకి సెలెక్ట్ చేశారు 15 మెంబర్స్ కి. క్యూఆర్టీ అంటే ఆల్రెడీ ఫస్ట్ జెంట్స్ ఉన్నారండి, జెంట్స్ తో సమానంగా మేము చేయగలమనే నమ్మకం వచ్చింది. అందుకే మాకు ఎస్పెషల్ గా క్యూఆర్టీ ఉమెన్ పీసీస్ అని తీసి పెట్టారు సార్. మాకు అది క్యూఆర్టీ దేనికని చెప్తే ఆల్రెడీ బందోబస్తులకు కానీ ఎక్కడ ఏదైనా ఎవరైనా లేడీస్ ని ఏదైనా చేసినా కూడా ఏదైనా అరెస్ట్మెంట్ లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే వెళ్లి వాళ్ళని పికప్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి క్యూఆర్ టీమ్ సెలెక్ట్ చేస్తున్నారు సార్. మేము మగవారి కంటే ఏది ఇందులో తక్కువ కాదని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటూ చాలా కష్టపడి ఇష్టంగా నేర్చుకున్న విద్య ఇజ్రాయెల్ దేశపు యుద్ధ తంత్ర కళ. ఏ ఆయుధం లేకుండా ఎదుటి వాళ్ళను ఎలా మా గ్రిప్లోకి తెచ్చుకోవాలనే దాని గురించి మాకు ఇజ్రాయెల్ కళ నేర్పించడం జరిగింది. రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కమాండో గ్రూప్ గా ఏర్పడిన తాము పోలీసు శాఖకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామంటున్నారు. మహిళలంటే ఉన్న చిన్న చూపును తొలగిస్తామని ధీమాగా చెబుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయిలతో సమానంగా ఇట్లా డ్యూటీ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము వాళ్ళకంటే దేనిలో తక్కువ కాదని మా కృషిని మా పట్టుదలని సిపి గారు గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు 1 మంత్ క్రౌమాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అటు ట్రైనింగ్ ను మేము డెమో సక్సెస్ చేయడం జరిగింది. మాకు బ్లూ కోట్స్ మరియు పెట్రోల్ కార్ క్యూఆర్టీ టీమ్ లో మహిళలను పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి అని డయల్ 100 కాల్స్ వస్తే ఆ ట్యాబ్ కు వచ్చినటువంటి మెసేజ్ చూసి టక్కన అట్టి ప్లేస్ కి వెళ్ళి అక్కడ మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగము విధులు గుర్తించడం పాటు మా మీద బాధ్యత కూడా ఉంది. కరీంనగర్ ప్రజలకి మహిళల రక్షణ కోసం మేమందరం ముందున్నాము. మీరు ధైర్యంగా ఏ సమస్య అయినా మీరు మాతో షేర్ చేసుకున్నట్టయితే మీకు ఇమీడియట్ గా జస్టిస్ అయ్యే విధంగా, చట్ట పరిధిలో జస్టిస్ అయ్యే విధంగా మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మహిళా క్యూఆర్టీ ఉంది. ఇది మన దేశానికే తలమానికంగా మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నా. ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేసిన ఈ టీం సభ్యులకు సమస్యలు తెలియజేసి మహిళలు పరిష్కారం పొందాలని పోలీసులు సూచిస్తున్నారు.